గోరింటాకు. చేతిపై గోరింటాకును పెట్టుకునేందుకు చాలా మంది ఆడపిల్లలు ఇష్టపడుతుంటారు. ఆషాఢ మాసంలోనే కాకుండా పండుగలకు, శుభకార్యాలకు గోరింటాకును పెట్టుకుంటూ పూర్వం ఆడపిల్లలు కనిపించేవారు. అయితే ప్రస్తుతం గోరింటాకుకు బదులు మెహందీ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతుంది. ఆ పేరుతో పెళ్లికి ముందు ఓ ప్రత్యేక వేడుకను చేసుకోవడం, మోచేతుల వరకు మెహందీని పెట్టుకోవడం సాంప్రదాయంగా మారిపోయింది. కానీ పూర్వకాలం పండుగలు, తిరణాళ్ళు జరిగే సమయాలలో గోరింటాకును అచ్చువేస్తూ పలువురు కనిపించేవారు. కానీ మెహందీ దెబ్బకు అచ్చు వేసేవాళ్ళు కనుమరుగవుతున్న తరుణంలో ఓ వృద్ధ మహిళ గత 20 సంవత్సరాలుగా గోరింటాకు అచ్చు వేస్తూ ఉపాధిని పొందుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పెద్దమ్మతల్లి గుడి పరిసర ప్రాంతాలలో ఇలా గోరింటాకు అచ్చు వేస్తూ ఉపాధి పొందుతున్న మహిళను లోకల్ 18 పలకరించింది. కేశపురం ఎన్ని సంవత్సరాల నుంచి ఇది చేస్తున్నావు? 20 ఏళ్ళు అవుతుంది. నీ పేరేంటి అసలు? నా పేరు బుచ్చమ్మ. రోజుకి ఎంత సంపాదిస్తుంది? రోజు రా నాన్న, ఆదివారం ఒక రోజే వస్తా. ఎట్లా ఇదంతా ఏం చేస్తావు చెప్పు అసలు నువ్వు? కొనుక్కొత్తా, కొనుక్కొచ్చి వస్తా. ఈ చెక్కలు ఈ చెక్కలు కూడా కొన్నాయి. 12,000, 6,000, 6,000, 20 ఏళ్ళు. ఎంతమంది వస్తారు నీ దగ్గర రోజు ఇలా చెక్కలు వేయించుకోవడానికి? అంటే ఇక ఇవన్నీ ఏం చెప్పను నాన్న. అట్ట ఎప్పుడు వస్తారో ఎప్పుడు మీరు వచ్చారు, మీరు పోతారు, మరి ఇంకోళ్ళు వస్తారు, ఇంకోళ్ళు అవన్నీ. ఎంత గిట్టుబాటు అయితే పర్లేదు? పడుతుందా? ఒక 200, 300 వస్తాయి. ఏ డేస్ లో ఇలా చేస్తావు? ఏ రోజులలో వస్తావు ఇట్లా? ఆదివారమే వస్తా, ఆదివారం ఒక రోజే వస్తా, ఇంకా మిగతా రోజులు రాను.